బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో దారుణ హత్య జరిగింది. ప్రియురాలి తండ్రిని హత్య చేశాడు ప్రియుడు. మాటు వేసి మరీ ప్రియురాలి ముందే ఆమె తండ్రిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ప్రియురాలి తండ్రిని చంపేశాడు, నరికి చంపేశాడు ఆ యువకుడు. యువతి అడ్డుకున్నా ఆ యువకుడు కనికరించలేదు. అక్కడికక్కడే భవానీపురానికి చెందిన శ్రీ రామచంద్ర ప్రసాద్ మృతి చెందాడు. ప్రియురాలి తండ్రి అతను. ఇన్స్టాలో మొదలైంది వారి ప్రేమ వ్యవహారాన్ని తండ్రి రామచంద్ర ప్రసాద్ వద్దు అని వారించాడు. తన కూతురు వెంట పడద్దు అని యువతి తండ్రి ఈ వ్యక్తిని హెచ్చరించాడు. గడ్డం శివమణికంఠను హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా ఆమె వెంట పడుతూ ఉన్నాడు. కానీ ఆ యువతి మాత్రం ప్రేమించడానికి నిరాకరించింది. తన తండ్రి వద్దు అని చెప్పడంతో శివమణికంఠతో మాట్లాడటం మానేసింది. అప్పటి నుంచి ఆ యువకుడు కక్షగట్టాడు. యువతితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆ యువతి మాట్లాడటానికి నిరాకరించింది. యువకుడు పెళ్లి చేసుకోవాలని కోరిన యువతి నిరాకరించింది. మణికంఠ ఇంట్లో కూడా ఈ ప్రేమ విషయం తెలిసి గొడవలు జరిగాయి. దీనికి అంతటికీ కారణం యువతి తండ్రేనని కక్షగట్టాడు మణికంఠ. బృందావన కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు యువతి తండ్రి శ్రీ రామచంద్ర ప్రసాద్. షాప్ మూసి వెళుతూ ఉండగా కత్తితో దాడి చేశాడు మణికంఠ. నిందితుడు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు శివమణికంఠ. ప్రేమ వద్దు అన్నందుకు ప్రియురాలి తండ్రిని కిరాతకంగా పొడిచి చంపేశాడు మణికంఠ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఇంత ఘాతుకానికి పాల్పడిన మణికంఠ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, విజయవాడలో నిన్న గురువారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాపారస్తుని ఎప్పుడు అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన ఘటన అటు విజయవాడ వ్యాప్తంగా కూడా కలకలం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే బృందావన కాలనీలో అటు రామచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఒక కిరాణా షాపు నిర్వహిస్తూ ఉంటాడు. అతని కుమార్తె దర్శిని స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉంది. మరోవైపు ఎవరైతే ఈ నిందితుడు ఉన్నారో మణికంఠ, ఇతను స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడా దాదాపు 4 ఏళ్ల క్రితమే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి తెలిసింది. దీంతో ఆయన రామచంద్ర ప్రసాద్ యువకుడిని హెచ్చరించాడు. తమ కూతురు వెంట పడద్దంటూ కూడా చేసిన నేపథ్యం ఉంది. అయితే అయినా సరే అప్పటికి కూడా మణికంఠ దర్శిని కూడా పడుతూనే ఉన్నాడు. తాను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. దీంతో పలుసార్లు ఆయన హెచ్చరించినప్పటికీ కూడా ఈ వ్యవహారం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించి మణికంఠ ఇంట్లో కూడా దీనికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. మణికంఠ ఆమె తల్లిని కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. పెళ్లికి ఒప్పించాలని చెప్పి ఆవిడ మీద ఒత్తిడి చేస్తున్నది. ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయితే గురువారం మణికంఠ అతని తల్లికి జరిగిన గొడవల నేపథ్యంలో ఆమె తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో మణికంఠ పగ పెంచుకుని అంతటికీ కారణం ఆ యువతి తండ్రి రామచంద్ర ప్రసాద్. కాబట్టి అతన్ని హతమార్చాలనే ఉద్దేశంతో నిన్న గురువారం సాయంత్రం అతను యథావిధిగా కిరాణా షాప్ లో నిర్వహిస్తున్న సమయంలో ఇతను ఎవరైతే నిందితుడు మణికంఠ ఉన్నాడో ఒక కత్తి తీసుకొని దూరంగా ఒక చెట్టు వద్ద నిలబడ్డాడు. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో షాపు క్లోజ్ చేసుకొని దర్శినిని తీసుకొని కూతురిని తీసుకొని రామచంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సడన్ గా బండితో వాళ్ళు వెళ్తున్న బైక్ ని అయితే గుర్తించడం జరిగింది. వెంటనే అతను కింద పడిపోయాడు. వెంటనే మణికంఠ తన కూడా తెచ్చుకున్నటువంటి పదునైన కత్తితో వెంటనే ఆయన పైన వేటు వేశాడు. ఆయన అక్కడే కప్పుకున్న పరిస్థితి. ఏవైతే దర్శిని ఆయన కూతురు కూడా అక్కడే ఉంది. కూతురు ఎదురుగానే అతన్ని విచక్షణారహితంగా నరకడం వీడియోలో కూడా మనం చూస్తున్నాము. అత్యంత కిరాతకంగా మణికంఠ అతని మీద దాడి చేశాడు. పక్కకు తీసుకెళ్లి దర్శిని తండ్రిని కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన అప్పటికీ కూడా తన ముఖం పైన తలపైన విపరీతంగా కత్తితో వేట్లు వేసిన పరిస్థితి అయితే ఉందా. దీంతో అతను అక్కడికక్కడే స్పృహ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు కూడా నిన్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మణికంఠ అయితే మొత్తం ప్రస్తుతం నిన్న అక్కడ దాడి జరిగిన వెంటనే
అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అతన్ని రక్షించే క్రమంలో ఇతను అక్కడి నుంచి కూడా పరారైపోయినట్టు తెలుస్తుంది. వెంటనే హుటాహుట్టిన రామచంద్ర ప్రసాద్ను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అసలు మణికంఠ ఎక్కడున్నాడు? కన్న కూతురు ముందే ప్రియుడు ఇంత దారుణానికి పాల్పడిన తన కళ్ళ ముందే చోటు చేసుకుంది. సో ఆమె ఏం చెప్తోంది? కుమార్తె ఏం చెప్తోంది? అంటే కుమార్తె అయితే ఇదే విషయాన్ని ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా 4 ఏళ్ల నుంచి కూడా ఇద్దరు కూడా పరిచయం ఉన్న నేపథ్యంలో అతను యువతిని పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆమె నిరాకరించిన తండ్రి హెచ్చరించిన తర్వాత ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి ఆమె నిరాకరించిన నేపథ్యంలోనే ఆయన యువత మణికంఠ నిందితుడున్న పగ పెంచుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మణికంఠ పరారు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసును కృష్ణలంక సంబంధించి సిఐ ఈ కేసును పరిశీలిస్తా ఉన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాము, ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ ఘటన తండ్రిని కన్న కూతురు ముందే అత్యంత కిరాతకంగా నరకడం, ఇట్లాంటి ఘటన జరగడం చూసారంతా స్థానికులంతా కూడా నివరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్ మణికుమార్, విజయవాడలో దారుణ హత్య జరిగింది. ప్రియురాలి తండ్రిని హత్య చేశాడు ప్రియుడు. ప్రియురాలి ముందే తండ్రిని కిరాతకంగా నరికి చంపేశాడు. మాటు వేసి మరీ ప్రియురాలి ముందే ఆమె తండ్రిని చంపేశాడు. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. యువతి అడ్డుకున్న ఆ యువకుడు కనికరించలేదు. అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీపురానికి చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్. ఇన్స్టాగ్రామ్లో వీరి ప్రేమ మొదలైంది. తన కూతురు వెంట పడొద్దు అని యువతి తండ్రి ఆ యువకుడిని మణికంఠను హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా ఆ యువకుడు వినిపించుకోలేదు. కానీ కూతురును కూడా హెచ్చరించడంతో కుమార్తె ఆ యువకుడితో మాట్లాడటం మానేసింది. కానీ పెళ్లి చేసుకోవాలి అని ఆ యువకుడు యువతిని ప్రలోభపెట్టాడు. ఈ విషయం యువకుడు ఇంట్లో కూడా తెలిసింది. ఇంట్లో కూడా గొడవైంది. యువతి తనతో మాట్లాడటం మానేయటానికి, ఇంట్లో గొడవ జరగటానికి కారణం ఆ యువతి తండ్రేనని భావించి తండ్రిపై కక్ష పెంచుకున్నాడు శ్రీరామచంద్ర ప్రసాద్. యువతి తండ్రి రామచంద్ర ప్రసాద్పై కక్ష పెంచుకున్నాడు మణికంఠ. రామచంద్ర ప్రసాద్ బృందావన కాలనీలో ఒక కిరాణా షాప్ని నిర్వహిస్తూ ఉన్నాడు. నిన్న రాత్రి కిరాణా షాప్ని క్లోజ్ చేసి రాత్రి తిరిగి వస్తూ ఉండగా మణికంఠ తన కూడా తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రామచంద్ర ప్రసాద్తోనే తండ్రితోనే కుమార్తె కూడా ఉంది. ఆ సమయంలో నైట్ ఇద్దరు వస్తూ ఉండగా కుమార్తె ముందే తండ్రిపై కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఆమెను పక్కకు తోసేసి తండ్రిపై దాడికి పాల్పడటంతో అతను రామచంద్ర ప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు ఎవరైతే చంపేశాడో అతడు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివ మణికంఠ. ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు మణికంఠ. కుమార్తె ప్రేమను వద్దు అన్నందుకు, తన కుమార్తె వెంట పడొద్దు అన్నందుకు మణికంఠ రామచంద్ర ప్రసాద్పై కక్ష పెంచుకొని కూడా తెచ్చుకున్న కత్తితో మాటు వేసి అతి కిరాతకంగా చంపేశాడు. ప్రస్తుతం మణికంఠ పరారీలో ఉన్నాడు. మణికంఠ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పది మందిని వేసుకొని వచ్చి మా అమ్మతో వచ్చి మాట్లాడాడు. నువ్వు కాల్ రికార్డ్ చేసిన సెల్ఫీలు రికార్డులు అన్ని ఉన్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి. ఉత్తములాగా 10 మందిని వేసుకొని వచ్చి 10 మందిని వేసుకొని వచ్చి మా అమ్మతో వచ్చి మాట్లాడాడు. నువ్వు కాల్ రికార్డ్ చేసిన సెల్ఫీలు రికార్డులు అన్ని ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో దారుణ హత్య జరిగింది. ప్రియురాలి తండ్రిని హత్య చేశాడు ప్రియుడు. మాటు వేసి మరీ ప్రియురాలి ముందే ఆమె తండ్రిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ప్రియురాలి తండ్రిని చంపేశాడు, నరికి చంపేశాడు ఆ యువకుడు. యువతి అడ్డుకున్న ఆ యువకుడు కనికరించలేదు. అక్కడికక్కడే భవానీపురానికి చెందిన శ్రీ రామచంద్ర ప్రసాద్ మృతి చెందాడు. ప్రియురాలి తండ్రి అతను. ఇన్స్టాలో మొదలైంది వారి ప్రేమ వ్యవహారాన్ని తండ్రి రామచంద్ర ప్రసాద్ వద్దు అని వారించాడు. తన కూతురు వెంట పడద్దు అని యువతి తండ్రి ఈ వ్యక్తిని హెచ్చరించాడు. గడ్డం శివమణికంఠను హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా ఆమె వెంట పడుతూ ఉన్నాడు. కానీ ఆ యువతి మాత్రం
ప్రేమించడానికి నిరాకరించింది. తన తండ్రి వద్దు అని చెప్పడంతో శివమణికంఠతో మాట్లాడటం మానేసింది. అప్పటి నుంచి ఆ యువకుడు కక్షగట్టాడు. యువతితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆ యువతి మాట్లాడటానికి నిరాకరించింది. యువకుడు పెళ్లి చేసుకోవాలని కోరిన యువతి నిరాకరించింది. మణికంఠ ఇంట్లో కూడా ఈ ప్రేమ విషయం తెలిసి గొడవలు జరిగాయి. దీనికి అంతటికీ కారణం యువతి తండ్రేనని కక్షగట్టాడు మణికంఠ. బృందావన కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు యువతి తండ్రి శ్రీరామచంద్ర ప్రసాద్. షాప్ మూసి వెళుతూ ఉండగా కత్తితో దాడి చేశాడు మణికంఠ. నిందితుడు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివమణికంఠగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు శివమణికంఠ. ప్రేమ వద్దు అన్నందుకు ప్రియురాలి తండ్రిని కిరాతకంగా పొడిచి చంపేశాడు మణికంఠ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఇంత ఘాతుకానికి పాల్పడిన మణికంఠ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, విజయవాడలో నిన్న గురువారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాపారస్తుని ఎప్పుడు అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన ఘటన అటు విజయవాడ వ్యాప్తంగా కూడా కలకలం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే బృందావన కాలనీలో అటు రామచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఒక కిరాణా షాపు నిర్వహిస్తూ ఉంటాడు. అతని కుమార్తె దర్శిని స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉంది. మరోవైపు ఎవరైతే ఈ నిందితుడు ఉన్నారో మణికంఠ, ఇతను స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడా దాదాపు 4 ఏళ్ల క్రితమే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి తెలిసింది. దీంతో ఆయన రామచంద్ర ప్రసాద్ యువకుడిని హెచ్చరించాడు. తమ కూతురు వెంట పడద్దంటూ కూడా హెచ్చరించి చేసిన నేపథ్యం ఉంది. అయితే అయినా సరే అప్పటికి కూడా మణికంఠ దర్శిని కూడా పడుతూనే ఉన్నాడు. తాను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. దీంతో పలుసార్లు ఆయన హెచ్చరించినప్పటికీ కూడా ఈ వ్యవహారం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించి మణికంఠ ఇంట్లో కూడా దీనికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. మణికంఠ ఆమె తల్లిని కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. పెళ్లికి ఒప్పించాలని చెప్పి ఆవిడ మీద ఒత్తిడి చేస్తున్నది. ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయితే గురువారం మణికంఠ అతని తల్లికి జరిగిన గొడవల నేపథ్యంలో ఆమె తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో మణికంఠ పగపెంచుకుని అంతటికీ కారణం ఆ యువతి తండ్రి రామచంద్ర ప్రసాద్. కాబట్టి అతన్ని హతమార్చాలనే ఉద్దేశంతో నిన్న గురువారం సాయంత్రం అతను యథావిధిగా కిరాణా షాప్ లో నిర్వహిస్తున్న సమయంలో ఇతను ఎవరైతే నిందితుడు మణికంఠ ఉన్నాడో ఒక కత్తి తీసుకొని దూరంగా ఒక చెట్టు వద్ద నిలబడ్డాడు. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో షాపు క్లోజ్ చేసుకొని దర్శిని తీసుకొని కూతురుని తీసుకొని రామచంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సడన్ గా బండితో వాళ్ళు వెళ్తున్న బైక్ ని అయితే గుర్తించడం జరిగింది. వెంటనే అతను కింద పడిపోయాడు. వెంటనే మణికంఠ తన కూడా తెచ్చుకున్నటువంటి పదునైన కత్తితో వెంటనే ఆయన పైన వేటు వేశాడు. ఆయన అక్కడే కప్పుకున్న పరిస్థితి. ఏవైతే దర్శిని ఆయన కూతురు కూడా అక్కడే ఉంది. కూతురు ఎదురుగానే అతన్ని విచక్షణారహితంగా నరకడం వీడియోలో కూడా మనం చూస్తున్నాము. అత్యంత కిరాతకంగా మణికంఠ అతని మీద దాడి చేశాడు. పక్కకు తీసుకెళ్లి దర్శిని తండ్రిని కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన అప్పటికీ కూడా తన ముఖం పైన తలపైన విపరీతంగా కత్తితో వేట్లు వేసిన పరిస్థితి అయితే ఉందా. దీంతో అతను అక్కడికక్కడే స్పృహ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు కూడా నిన్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మణికంఠ అయితే మొత్తం ప్రస్తుతం నిన్న అక్కడ దాడి జరిగిన వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అతన్ని రక్షించే క్రమంలో ఇతను అక్కడి నుంచి కూడా పరారైపోయినట్టు తెలుస్తుంది. వెంటనే హుటాహుట్టిన రామచంద్ర ప్రసాద్ను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అసలు మణికంఠ ఎక్కడున్నాడు? కన్న కూతురు ముందే ప్రియుడు ఇంత దారుణానికి పాల్పడిన తన కళ్ళ ముందే చోటు చేసుకుంది. సో ఆమె ఏం చెప్తోంది? కుమార్తె ఏం చెప్తోంది? అంటే కుమార్తె అయితే ఇదే విషయాన్ని ఆమె కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా పరిచయం ఉన్న నేపథ్యంలో అతను యువతిని పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఆమె నిరాకరించిన తండ్రి హెచ్చరించిన తర్వాత ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి ఆమె నిరాకరించిన నేపథ్యంలోనే ఆయన యువత మణికంఠ నిందితుడు పగ పెంచుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మణికంఠ పరారు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసును కృష్ణలంక సంబంధించి సిఐ ఈ కేసును పరిశీలిస్తా ఉన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకొని
అరెస్ట్ చేస్తామని కూడా వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము, ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ ఘటన తండ్రిని కన్న కూతురికి ముందే అత్యంత కిరాతకంగా నరకడం కక్ష కట్టాడు మణికంఠ. బృందావన కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు యువతి తండ్రి శ్రీ రామచంద్ర ప్రసాద్. షాప్ మూసి వెళుతూ ఉండగా కత్తితో దాడి చేశాడు మణికంఠ. నిందితుడు విద్యాధరపురానికి చెందిన గడ్డం శివ మణికంఠగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు శివ మణికంఠ. ప్రేమ వద్దు అన్నందుకు ప్రియురాలి తండ్రిని కిరాతకంగా పొడిచి చంపేశాడు మణికంఠ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఇంత ఘాతుకానికి పాల్పడిన మణికంఠ ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈ ఘటన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? రోహిత్, విజయవాడలో నిన్న గురువారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యాపారస్తుని ఎప్పుడు అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన ఘటన అటు విజయవాడ వ్యాప్తంగా కూడా కలకలం లేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే బృందావన కాలనీలో అటు రామచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి స్థానికంగా ఒక కిరాణా షాపు నిర్వహిస్తూ ఉంటాడు. అతని కుమార్తె దర్శిని స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉంది. మరోవైపు ఎవరైతే ఈ నిందితుడు ఉన్నారో మణికంఠ, ఇతను స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడా దాదాపు 4 ఏళ్ల క్రితమే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి తెలిసింది. దీంతో ఆయన రామచంద్ర ప్రసాద్ యువకుడిని హెచ్చరించాడు. తమ కూతురు వెంట పడద్దంటూ కూడా హెచ్చరించి చేసిన నేపథ్యం ఉంది. అయితే అయినా సరే అప్పటికి కూడా మణికంఠ దర్శిని కూడా పడుతూనే ఉన్నాడు. తాను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. దీంతో పలుసార్లు ఆయన హెచ్చరించినప్పటికీ కూడా ఈ వ్యవహారం ఎక్కడ కూడా ఆగిన పరిస్థితి కనిపించలేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించి మణికంఠ ఇంట్లో కూడా దీనికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. ఆ మణికంఠ తల్లిని కూడా ఒత్తిడి తెస్తూ ఉన్నాడు, పెళ్లికి ఒప్పించాలని చెప్పి ఆవిడ మీద ఒత్తిడి చేస్తున్నది. ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయితే గురువారం మణికంఠ అతని తల్లికి జరిగిన గొడవల నేపథ్యంలో ఆమె తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దీంతో మణికంఠ పగపెంచుకుని అంతటికీ కారణం ఆ యువతి తండ్రి రామచంద్ర ప్రసాద్. కాబట్టి అతన్ని హతమార్చాలనే ఉద్దేశంతో నిన్న గురువారం సాయంత్రం అతను యథావిధిగా కిరాణా షాప్ లో నిర్వహిస్తున్న సమయంలో ఇతను ఎవరైతే నిందితుడు మణికంఠ ఉన్నాడో ఒక కత్తి తీసుకొని దూరంగా ఒక చెట్టు వద్ద నిలబడ్డాడు. రాత్రి 9:30 ఆ ప్రాంతంలో షాపు క్లోజ్ చేసుకొని దర్శినిని తీసుకొని కూతురుని తీసుకొని రామచంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సడన్ గా బండితో వాళ్ళు వెళ్తున్న బైక్ ని అయితే గుర్తించడం జరిగింది. వెంటనే అతను కింద పడిపోయాడు. వెంటనే మణికంఠ తన కూడా తీసుకున్నటువంటి పదునైన కత్తితో వెంటనే ఆయన పైన వేటు వేశాడు. ఆయన అక్కడే కప్పుకున్న పరిస్థితి. ఏవైతే దర్శిని ఆయన కూతురు కూడా అక్కడే ఉంది. కూతురు ఎదురుగానే అతన్ని విచక్షణారహితంగా నరకడం వీడియోలో కూడా మనం చూస్తున్నాము. అత్యంత కిరాతకంగా మణికంఠ అతని మీద దాడి చేశాడు. పక్కకు తీసుకెళ్లి దర్శిని తండ్రిని కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన అప్పటికీ కూడా తన ముఖం పైన తలపైన విపరీతంగా కత్తితో వేట్లు వేసిన పరిస్థితి అయితే ఉందా. దీంతో అతను అక్కడికక్కడే స్పృహ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు కూడా నిన్న కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా మణికంఠ అయితే మొత్తం ప్రస్తుతం నిన్న అక్కడ దాడి జరిగిన వెంటనే